ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మార్నింగ్ లారీతో అటాక్ కన్ఫర్మ్ గా రణ్వీరే చేయించాడు. తన ఆస్తిని దక్కించుకోవడం కోసం అంజుని కిడ్నాప్ చేసి కోర్టులో తన కూతురని అబద్ధం చెప్పిన రోజే రణ్వీర్ అంతు తేలుద్దాం అనుకున్నాను. కానీ రణ్వీరే అంజు తండ్రి అని తెలిసాక ఆ పని చేయలేకపోయాను. రణ్వీర్ని వదిలేసి తప్పు చేశానేమో రాథోడ్. కన్న ప్రేమ కళ్ళ ముందున్న కూతురు ప్రాణాలు తీస్తుందని మీరు మాత్రం ఎలా అనుకుంటారు సార్? 8 ఏళ్లగా తను వెతుకుతుంది కూతురి కోసం కాదు, కూతురి తెచ్చే ఆస్తి కోసం అని తెలిసినప్పుడైనా నేను అర్థం చేసుకుని ఉండాలి రాథోడ్. రణ్వీర్ ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు రాథోడ్. ఆ దూరం అంజు ప్రాణమే అయితే రణ్వీర్ నేను చేసైనా సరే ఖచ్చితంగా ఆపుతాను. సార్, ఈ లోపు రణ్వీర్కి అంజు పాపే తన కూతురు అని తెలిస్తే అప్పుడైనా రణ్వీర్ ఇంటికొచ్చి అందరి ముందు అంజు పాపని తీసుకెళ్ళినా మనం ఎవరూ ఆపలేం కదా సార్? రాథోడ్, సార్, చూస్తూ ఉండటం తప్ప అలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయలేం కదా సార్? రాథోడ్, అంజు నా కూతురు, తన కుటుంబం ఇదే. అంజు అమ్మ తనని వదిలేసి వెళ్ళలేదు, చనిపోయింది. అంజు తండ్రి తన ప్రాణాలు తీయాలనుకోవడం లేదు, ప్రాణాలిచ్చైనా కాపాడాలనుకుంటున్నాడు. అంజుకి ఎప్పటికీ తోడుగా అండగా ఒక అక్క, 2 అన్నలు ఉన్నారు. బాగీ కూడా ఉంది. వీళ్ళందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఇదే అంజు ప్రపంచం రాథోడ్. ఇది మాత్రమే అంజు ప్రపంచం. స్వార్థంతో, కక్షతో, కోపంతో నిండిన రణ్వీర్ ఎప్పటికీ అంజు తండ్రి కాలేడు. మరిప్పుడు ఎలా సార్? ఈరోజు ప్లాన్ ఫెయిల్ అయిందని రణవీర్ ఆలోచిస్తూ కూర్చోడు కదా. ఖచ్చితంగా ఇంకో అటెంప్ట్ చేస్తాడు సార్. చేస్తే ఏంటి సార్ పరిస్థితి? ఆలోపే వెళ్ళి రణ్వీర్ని కలవాలి. రేపే రణ్వీర్ని కలవాలి రాథోడ్. అంజుని చంపటం కాదు, అంజు గురించి తలుచుకోవడానికి కూడా రణ్వీర్ భయపడాలి. భయపడేలా చేస్తా. హాయ్ అమరేంద్ర. నిన్ను కలవాలి రణ్వీర్, నీతో మాట్లాడాలి. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అమరేంద్ర. నేను కూడా నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి. ఆ విషయం గురించి కాల్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే చేశావు. నీతో మాట్లాడాల్సినవి, నిన్ను అడగాల్సినవి, నువ్వు చెప్పాల్సినవి, నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అమరేంద్ర. నేను కూడా నీతో సెటిల్ చేసుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి రణ్వీర్. రేపు సెటిల్ చేసేద్దాం. ఎక్కడికి కలుద్దాం? నేనే మీ ఇంటికి వస్తాను. మార్నింగ్ 10కి రెడీగా ఉండు. వెయిట్ చేస్తూ ఉంటా అమరేంద్ర. ఏంటి, చిత్రాన్ని అన్నీ చూస్తుందా? భాగి, ఏంటి భాగి, నేను ఇక్కడున్నానని చూసి కూడా మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతున్నావేంటి? నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎందుకు అంటే అది పర్లేదు, చెప్పు చిత్ర. అది
నువ్వేంటి పెద్ద కోడలు అయి ఉండొచ్చు, కానీ నాకంటే వయసులో చిన్నదానివి. పైగా నేను మీ అక్క స్నేహితురాల్ని. నిన్న అక్క అని నేను పిలవలేను. ఆ? అక్కేంటి? మా అక్క నీకు తెలుసా? అంటే అదే ఆరు నీకు వరుసకి అక్కే అవుతుంది కదా, అందుకే అలా అన్నాను. ఓ అలా అంటావా? సరే ఇప్పుడేంటి, నన్ను అక్క అనువు అంతే కదా? సరే అనుకు. ఏ ఆగాగు భాగ్య, ఆగు. హ? ఏంటంత అర్జెంటు? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. ఓహో ఇంకా ఉందా? మ్, సరే చెప్పు. నీకు బావగారికి మధ్య ప్రాబ్లం ఏంటి? మా మధ్య ప్రాబ్లం ఏముంది? ఏం లేదు, మేం బానే ఉన్నాం. బానే ఉంటే సరిపోదు, మీరు కలిసి ఉంటేనే మేము కలవగలం. అంటే పెళ్ళై ఇన్ని రోజులైనా మీ మధ్య ఏం జరగలేదంటే బావగారికి నువ్వంటే ప్రేమ లేదేమో? ప్రేమ లేని పెళ్ళి నిలబడదు కదా. బావగారిని వదిలేసి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. చిత్ర, ప్రేమ లేదని ఎవరు చెప్పారు? నేను ఆయన్ని చాలా ప్రేమిస్తున్నా. ఆయన నన్ను కొంచెం ప్రేమిస్తున్నారు. కొన్ని రోజులు పోతే నేను ఆయన ఎంత ప్రేమిస్తున్నానో అంత ప్రేమ ఆయన కూడా నాకు ఇస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా ఊర్పేశ్వరి, నీకున్నంత ఓపిక నాకు లేదు. నేను వినోద్తో కలిసి ఉండాలనుకుంటున్నాను. అందుకు నువ్వు అందుకు నువ్వు బావగారు ఒకటైపోవాలి. ఇవి పెట్టుకుని వెళ్ళు. పిచ్చి చిత్ర, ఇలాంటివన్నీ అత్తే మావయ్య ఎప్పుడో ట్రై చేసేశారు. నా మొండి మొగుడు ఈ మల్లెపూలకి డిస్టర్బ్ అవ్వడు. అయ్యో, ఇలా ఏమీ చేయకుండా ఉంటే ఎలా డిస్టర్బ్ అవుతారు చెప్పు? లేదు కదా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ దేవుడికి నా మీద జాలి కలిగిన రోజు ఆయనే కరుణిస్తాడు. అదే మీ ఆయన కరుణిస్తాడు. వెళ్ళు. అబ్బా, ఇంకా ఆలోచిస్తావేంటి? తీసుకుని వెళ్ళు. అబ్బా, ఇలా కాదు కానీ నేనే పెడతాను. ఏ, నువ్వు వెనక్కి తిరుగు. వెనక్కి తిరుగు. చిత్ర, ఓకే ఓకే, అయిపోయింది 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 అయిపోయింది.